నమస్కారం స్మాస్టర్. నమస్కారం స్మాస్టర్ ఈకే. నమస్కారం స్మాస్టర్ ఎంఎన్. నమస్కారం స్మాస్టర్ సివివి. నమస్కారం స్మాస్టర్ సివివి. నమస్కారం స్మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజ స్థాపన ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు, అందులో ఉండేటువంటి సభ్యులకి పరమగురువులు ఇచ్చినటువంటి నియమాలు, వీటన్నిటిని ఇవాళ రేపు క్లాసెస్లో ముచ్చటించుకున్నాం. ముందుగా 1840లో చెన్నైలో మొదలియార్ అని ఒక ఆయన ఉండేవారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కాదు, అప్పటికి ఆయన ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నారు. చేసుకుంటూ ఆయన వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఏముంది అనేటువంటి విషయాలన్నీ అక్కడ ఉండేటువంటి యువతకి ఆసక్తి ఉన్నా లేకపోయినా వాటిని తరచూ పదే బోధిస్తూ ఉండేవాడు. అలాగే రోడ్డు మీద వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు. అంటే వేదాల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి, గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని కనుక మనం ఆచరించినట్లయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక ఆయనకి కొంతకాలం తర్వాత ఒకరోజు కోపం వచ్చి ఆయన చెప్పారనమాట, ఉత్తరం నుంచి ఒకళ్ళు, దక్షిణం నుంచి ఒకళ్ళు కొద్ది కాలంలోనే ఈ ప్రాంతానికి వస్తారు. వాళ్ళు చెప్తారు మీకు వేదాల్లో ఏముందో, ఉపనిషత్తుల్లో ఏముందో, ఎంత సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలకు సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయో వేదాల్లో, వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలో ఇత్యాది విషయాలన్నీ చెప్తారు. అప్పుడు కానీ మీకు అర్థం కాదురా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాడు. ఇది 1840లో 30లో జరిగినటువంటి విషయం. బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీని 1878 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. సారీ 1875 సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేశారు. అయితే 75లో బొంబాయి ప్రధాన కేంద్రంగా స్టార్ట్ చేశారు. 78లో దాన్ని అడయార్కి ప్రధాన కేంద్రంగా, చెన్నైలో ఉండేటువంటి అడయార్కి ప్రధాన కేంద్రంగా మార్చారు. అక్కడి నుంచి ఆ 1878 నుంచి ఇప్పటి వరకు కూడా వరల్డ్ మొత్తానికి థియోసాఫికల్ సొసైటీస్కి చెన్నై అడయార్లో ఉండేటువంటి థియోసాఫికల్ సొసైటీనే హెడ్ క్వార్టర్. అయితే అసలు ఏంటి థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ చేయటానికి ఆవిడ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఇంతకుముందు మనం చాలా విషయాల్లో, చాలా క్లాసెస్లో చెప్పుకున్నట్టుగా మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈమెకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఆ టాస్క్ బ్రహ్మ విద్యని వ్యాప్తి చేయటం. అది కూడా ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి. భారతదేశం అనేటువంటి సంకుచిత భావాలు పరమగురువులకు ఉండవు. విశ్వంలో ఉండేటువంటి మానవులందరూ వాళ్ళకొకటే. ఈ దేశం వల్ల, ఆ దేశం వల్ల అనేటువంటి విషయాలతో వాళ్ళకి సంబంధం లేదు.
కాకపోతే భారతదేశం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏంటంటే, మొట్టమొదటిగా భగవంతుడు కాలు పెట్టినటువంటి నేల కనుక, కర్మభూమి, వేదభూమి, ఇక్కడ చాలా కాలం ఆ వేదభూమిగా భారతదేశం వర్ధిల్లింది కనుక ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది తప్ప విదేశీయులకి బ్రహ్మ విద్యను నేర్పకూడదు అనేటువంటి నియమాలు ఏం లేవు. ఈ విశ్వంలో ఉండేటువంటి మానవాళి మొత్తం ఒకటే, వాళ్ళందరూ కూడా ఒకే విధంగా అభివృద్ధి చెందాలనేటువంటిది వాళ్ళ తపన. సో వాళ్ళు ఈ బ్రహ్మ విద్యని వ్యాప్తం చేయటం అనేటువంటి పనిని ఆమెకు అప్పచెప్పారు. అయితే ఇక్కడ మాస్టర్స్ యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరినైతే వాహికలుగా స్వీకరిస్తారో వాళ్ళకి దిశానిర్దేశం ఎప్పుడూ చేయరు, బలవంతంగా అసలు చేయరు. ఈ వాహిక చేయవలసినటువంటి పని ఏంటో చెప్తారు. వాళ్ళకున్నటువంటి సోర్సెస్ ఏంటో వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్పచెప్పబడిన పనిని వీళ్ళు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించటమే వాళ్ళకు కావాల్సింది తప్ప పరమ గురువుల మీద ఆధారపడి, లేకపోతే ఎప్పుడూ వాళ్ళ యొక్క డైరెక్షన్స్లో కనుసన్నల్లోనే నడుస్తూ వాళ్ళు అప్పచెప్పబడిన పని చేయటం అనేటువంటిది మటుకు వాళ్ళకి ఏమాత్రం సమ్మతం కాదు. కనుక బ్లావెట్స్కి కూడా నువ్వు ఇలా చేయి అలా చేయని వాళ్ళు డైరెక్షన్ అయితే ఇవ్వలేదు. టాస్క్ ఇది, బ్రహ్మ విద్యని వ్యాప్తి చేయాలి, దాన్నే దివ్య జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి. కనుక ఆవిడకి అప్పచెప్పబడినటువంటి ఈ పనిని బాగా ఆలోచన చేసి, ఎలా నేను ఈ పనిని ముందుకు తీసుకొని వెళ్ళాలి, పూర్తి చేయాలి అని ఆలోచించి ఆవిడకు కలిగినటువంటి సంకల్పాన్ని మాస్టర్స్కి తెలియజేయడం జరిగింది. ఏమనంటే, నేను ఒక సొసైటీని స్థాపిద్దాం అనుకుంటున్నాను అనగానే, పలానా చోటకు వెళ్ళు, అక్కడ ఒక అతను ఉంటాడు, అతను నువ్వు అనుకున్నటువంటి వాటికి నీకు సహకరించడానికి పనికొస్తాడు అంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ కల్నల్ ఆల్కాట్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయ్యారు. పరిచయమై ఈవిడకి ఎక్కడికి వెళ్ళినా ముందు ఈవిడ ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఈవిడకు ఉన్నటువంటి సిద్ధులు. వాటితోటి ఆయన బాగా అట్రాక్ట్ అయ్యి, తర్వాత ఆయన కూడా థియోసాఫికల్ సొసైటీని ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఆయన పాత్ర కూడా చాలా అవసరం కనుక, నేను కూడా అందుకోసమే వచ్చాననేటువంటి విషయాన్ని ఆయన గుర్తెరిగి బ్లావెట్స్కి ఈ విషయంలో సహకరించడానికి ఆయన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసి బ్లావెట్స్కి తోటి కలిసి ప్రయాణం మొదలెట్టాడు ఆయన. సో తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మాస్టర్స్కి చెప్పారు, మేము ఇలా ఒక సొసైటీని స్థాపిద్దాం అనుకుంటున్నాము, దాని పేరు థియోసాఫికల్ సొసైటీ అని పెడదాం అనుకుంటున్నాము అంటే మాస్టర్స్ అలాగే అన్నారు. సో ఇందులో మాస్టర్స్ యొక్క ప్రమేయం లేదు, కానీ మాస్టర్స్ యొక్క ప్రభావం ఉంది ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క స్థాపనకి. సరే, ఆమె అనౌన్స్ చేయగానే చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ని ఆమె ఒకే ఒక్క మాటలో చెప్పింది ఏంటంటే, అది యూనివర్సల్ బ్రదర్హుడ్. థియోసాఫికల్ సొసైటీ యొక్క అతి ముఖ్యమైనటువంటి ఆశయం ఏంటంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే ఎక్కువ తక్కువ లేకుండా, కులం మతం లేకుండా, ప్రాంతం అనేటువంటి భేదం లేకుండా మానవులందరూ సోదరత్వంతో జీవించే విధంగా చేయటమే థియోసాఫికల్ సొసైటీ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఆవిడ చెప్పినటువంటిది థియోసాఫికల్ సొసైటీ యొక్క అతి ముఖ్య లక్ష్యం. రెండోది, మీరు ఇంకో మతాన్ని స్థాపిస్తున్నారా అని అడిగారు ఆవిడ విలేకరులు.
అడిగితే ఆవిడ చెప్పారు, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ యువర్ రిలీజియన్. నీవు ఇప్పటి వరకు ఏ మతాన్ని అయితే ఫాలో అవుతున్నావో ఈ థియోసాఫికల్ సొసైటీలో నువ్వు చేరటం వల్ల ఆ మతాన్ని ఇంకా నువ్వు బాగా అర్థం చేసుకోగలుగుతావు. సో నేను ఒక మతాన్ని అయితే స్థాపించట్లేదు, ఆ మతాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. అయితే బ్లావెట్స్కి పెద్దగా మాట్లాడింది లేదు థియోసాఫికల్ సొసైటీ గురించి. ఆల్కాట్ అడ్మినిస్ట్రేటర్ పార్ట్ తీసుకొని ఆయన ఈ ఏదైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక సభ్యులు, ఈసీ మెంబర్స్ ఇలాంటివి ఉంటాయో మొత్తం వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు. ఈ మీటింగ్స్ జరుగుతున్నప్పుడల్లా బ్లావెట్స్కి ఉపన్యాసం చెప్తున్న వాళ్ళ కళ్ళల్లోకి మాత్రమే చూసేది. కనుక థియోసాఫికల్ సొసైటీ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఆవిడ స్టార్ట్ చేసింది అయితే బ్రహ్మ విద్యను వ్యాప్తి చేయడం కోసం. దాని యొక్క ముఖ్య లక్ష్యం అయితే యూనివర్సల్ బ్రదర్హుడ్. సో థియోసాఫికల్ సొసైటీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే ఆవిడ థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన తర్వాత భారతదేశంలో ఎక్కువ ఆదరణ లభించింది ఆ థియోసాఫికల్ సొసైటీకి. విచిత్రం అది. ఫారిన్ కంట్రీస్లో చాలా తక్కువ ఆదరణ లభించింది మొదట్లో, భారతదేశంలోనే ఎక్కువ ఆదరణ లభించింది. ఆవిడ ఐసెస్ అన్వీల్డ్ అటువంటి గ్రంథాలు రాసిన తర్వాత అయితే భారతదేశంలో ఆవిడకి దక్కినంత గౌరవం ఆవిడ మాతృ ప్రదేశాల్లో దక్కలేదని చెప్పాలి. సో గుంటూరులో థియోసాఫికల్ సొసైటీ స్థలాన్ని ఆవిడ చూడటానికి వచ్చినప్పుడు ఏనుగు మీద ఆవిడని అంబారీ మీద ఊరేగించారు. నెల్లూరుకి కెనాల్, ఆ కెనాల్లో ఆవిడ ఓడలో వస్తే అక్కడి నుంచి ఆవిడని గజారోహణంతో గుంటూరు పట్టణ వీధుల్లో ఆవిడని ఊరేగించారు. సో ఇవన్నీ మనకి తర్వాత క్లాసెస్లో వస్తాయి. అయితే ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ ముఖ్య లక్ష్యాలు చెప్పుకున్నాం. అసలు దివ్య జ్ఞానం అంటే ఏంటి? ఇది మనకి కొద్దిగా హార్డ్గా ఉంటుంది దీని ఎక్స్ప్లెనేషను. అసలు దివ్య జ్ఞానం అంటే ఏంటి? దివ్య జ్ఞాన సమాజం అంటే ఆవిడ దివ్య జ్ఞాన సమాజానికి కింద ఇచ్చినటువంటి ఒక లోగో అయితే దెర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దాన్ ట్రూత్, సత్యం నాస్తి పరోధర్మ, సత్యాన్ని మించినటువంటి మతం లేదనేటువంటిది ఆవిడ ఇచ్చినటువంటి కొటేషన్. సరే, ఇప్పుడు దివ్య జ్ఞానం అంటే ఏంటి అంటే ఆవిడ కలెక్టెడ్ రైటింగ్స్లో రాసినటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏమీ నా మాటలు కలపకుండా ఆవిడ ఏదైతే ఇచ్చిందో దాన్నే మీతోటి ముచ్చటించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దివ్య జ్ఞానం అంటే ఏంటి అంటే కామక్రోధాలు, రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు, మదమాత్సర్యాలు, తప్పులు చేయుట, హత్యలు చేయుట, అవిధేయత, అసత్యం, మోసం మున్నగునవి కూడా సృష్టిలో కనిపిస్తూనే ఉన్నవి. ఇవన్నీ ప్రకృతి సిద్ధములేనా? ప్రకృతి సిద్ధములే అయినచో వీన్ని గురించి బాధపడుట, పరిహారాలకై వెతుకుట, సాధన చేసి
ఇవి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయుట, అంటే వేదాంతం నేర్చుకొని యోగాభ్యాసం చేయుట, విమోచనం కోరుట మున్నగు వానికి అర్థమేమి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా ప్రకృతి సిద్ధాలే అయితే న్యాచురల్గా అవి కూడా పుట్టుంటే వాటికి పరిహారాలు వెతుక్కోవటం ఎందుకు? అవి కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చినాయిగా. కామక్రోధాలను జయింపవలను, రాగద్వేషాలను దమింపవలను అను మతాతీత వాక్యములు అన్నీయు కాలక్షేపపు కబుర్లేనా? ప్రతి మతానికి సంబంధించినటువంటి మూల గ్రంథాల్లో ఇది ఉంటుంది. అందుకే వీటిని మతాతీత వాక్యాలు అంటారు, అంటే సత్యానికి సంబంధించినవి అనమాట. మరి ఈ కామక్రోధాలను జయించాలి, రాగద్వేషాలను జయించాలి, దమింపాలి, ఇవన్నీ కాలక్షేపపు కబుర్లేనా? అట్లు కాక ఈ రాగద్వేషాదులు దుష్టాలు పరిహారింపదగినవి అయినచో ప్రకృతి శుద్ధములు ఎట్లవు? వీటిని మనం రెక్టిఫై చేసుకోవాలనుకుంటే న్యాచురల్గా ఎందుకు పుట్టినట్టు? సృష్టి యందు వానికి నిత్యత్వం ఎట్లు సిద్ధించుచున్నది? సృష్టి మొదల దగ్గర నుంచి ఇప్పటి వరకు అవి కూడా సృష్టితో పాటు ఎలా ట్రావెల్ చేస్తూ ఉన్నవి. ఇవి దుష్టములే అయినచో వీనికి ఎవరు బాధ్యులు? సృష్టింపబడిన జీవులే బాధ్యులైనట్టు కొందరు పెద్దలు కోపించుచున్నారు. వీని ఆవిర్భావం ఎట్టిది అను అంశము కూడా ప్రాచీన పరిణామ శాస్త్రజ్ఞులచే వేదములలో అనేక రకాలైనటువంటి కథలుగా ఉన్నవి. ఇంతకీ ఈ కథలు ప్రాకృతముల వైకృతముల అన్నదే సామాన్యులకు తెగని ప్రశ్న, శాస్త్రజ్ఞులకు కూడా తెగని ప్రశ్న. మనస్సు యొక్క ఆవిర్భావం ఎట్టిదో, దానిని అవతరింపచేసిన దేవతల ప్రజ్ఞలు శక్తులు ఎట్టివారో వివరింపబడినటువంటి శాస్త్రము వేదముల యందు ఉన్నది. పురాతన నాగరికత కలిగినటువంటి భారతదేశం, ఈజిప్ట్, చాల్దియా దేశవాసుల పవిత్ర గ్రంథముల్లోనూ ఉన్నది. ఇన్నిటి యందు పట్టుకొనగలిగినటువంటి సమన్వయం, పట్టుకొనగలిగినటువంటి ఉపదేశం నాటికిని నేటికిని వ్యక్తుల చేతుల్లో ఉన్నది, కానీ గ్రంథములలో లేదు. అంటే అసలు ఇప్పుడు ఈవిడ ఏవైతే కామం, క్రోధం, రాగం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ప్రకృతముల వైకృతముల, వాటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు, మనస్సు ఎలా ఆవిర్భవించింది, దాన్ని నడుపుతున్నటువంటి దేవతల ప్రజ్ఞలు ఎవరు, శక్తులు ఎవరు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు వేదాల్లోనూ ఈజిప్ట్, చాల్దియా మున్నగు పురాతన నాగరికత కలిగినటువంటి గ్రంథాల్లోనూ ఉంది. సో ఈ సమన్వయం పట్టుకోగలిగినటువంటి కెపాసిటీ మటుకు నాటికి నేటికి వ్యక్తుల్లో ఉంది, కానీ గ్రంథాల్లో లేదు. ఒకరి నుండి ఒకరికి ఉపదేశ రూపమున సంక్రమించు మహావిద్యగా మాత్రమే ఇట్టి అంశముల సమన్వయం లభించును. దాన్ని అందింపగల వారినే ఋషులు, పరమ గురువులు అందరూ. వారు చిరంజీవులు. వారిచే అందింపబడుతున్న మొత్తమును గుప్త విద్య అందరు. ఈ సమన్వయం పొందిన వారు తమను, తమ చుట్టూ ఉన్న సమస్త ప్రపంచమును ఒకే వెలుగు యొక్క స్థూల శరీరముగా గాంచి ఆ వెలుగు యొక్క వైభవంలో ఒక్కడై వెలుగు. ఇలా వెలుగుటకే దివ్య జ్ఞానమును దివేటి. పై సమన్వయము అందుకొనుటే దివ్య జ్ఞానము అందుకొనుట, పై సమన్వయమే దివ్య జ్ఞానం. సో థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి దాంట్లో దివ్యజ్ఞానం అన్న దానికి అర్థం ఏంటంటే గుడ్ బ్యాడ్, గుడ్ ఎటుగుడి
మనకి ప్రకృతి సిద్ధాలే భగవంతుడు ఇచ్చినవే అనేటువంటివన్నీ మనకు తెలుసు. ఆనందం, సంతోషం, మంచితనం, దయ, జాలి, ప్రేమ ఇత్యాది. అవి కాకుండా రాగము, ద్వేషము, మోహము, మదము, మాత్సర్యము. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ వ్యక్తికైనా వాడు గెలవటం కంటే ఈ ప్రపంచంలో పెద్దగా సాధించాల్సిందంటూ ఏం లేదని చెప్పింది. వాడు గెలవటమే అంటే తనను తాను నియంత్రించుకోవటం, తనను తాను కంట్రోల్లో పెట్టుకోవటం ఒక్కటే సాధింపదగింది తప్ప ఇంక అంతకుమించి పెద్దగా సాధించాల్సిందంటూ ఎవరికి ఏముండదని చెప్పింది ఆవిడ. సో ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం సమన్వయం చేసుకుంటే వాటిని అనుష్ఠించాలా అనుష్ఠించక్కర్లేదా అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి వివరణ మనకు అందుతుంది. సో దానికోసమే ఆవిడ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది. దివ్యజ్ఞానం అంటే ఏంటో ఆవిడ డెఫినేషన్ ఇచ్చింది. అంటే ఈ దివ్యజ్ఞానం అనేటువంటిది గుప్తంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ల్యాంప్ లాగా వస్తూ ఉన్నదనమాట. మాస్టర్స్, ఋషులు వీళ్ళు కూడా ఈ దివిటీని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించటానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. కనుక దానికోసమే ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటువంటి దివిటీ అని అర్థం వచ్చేటట్టుగా ఆవిడ చెప్పారు. సో దివ్యజ్ఞానం అంటే మీనింగ్ అది. ఇంకొకటి కూడా చెప్పారు, యూనివర్స్లో అనేక శక్తులు పనిచేస్తున్నాయి, అనేక ప్రజ్ఞలు పనిచేస్తున్నాయి. ప్రతి మానవుల్లోనూ అనేక ప్రజ్ఞలు పనిచేస్తున్నాయి, అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి మధ్య లింకప్ చేసుకోవటమే దివ్యజ్ఞానము. అంటే ఎలాగైతే మనం టైంని మన ఇంట్లో టైం ఉంది, సృష్టిలో టైం ఉంది, దాన్ని బట్టి మన ఇంట్లో టైంని మనం సెట్ చేసుకున్నాం. సో దీనికి మధ్య ఎలాగైతే సమన్వయం ఉందో, మనలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞలకి శక్తులకి, సృష్టిలో ఉన్నటువంటి ప్రజ్ఞలకి శక్తులకి అనుసంధానం ఉన్నది. అయితే ఆ అనుసంధానం ఉన్నది అని మేల్కొల్పి మనల్ని వాటితోటి కనెక్ట్ చేసేదే దివ్యజ్ఞానం. అందుకే ఆవిడ యాజ్ అబౌవ్ సో బిలో, పైన ఏముందో నీలో కూడా అదే ఉంది ఆవిడ చెప్పినటువంటి వాక్యాల్లో. సో అలా గనక తెలుసుకుంటే ఆవిడ లక్ష్యం అంటే విశ్వమానవ సోదరత్వం. మనలో ఏముందో మన పక్క వాళ్ళలో కూడా అదే ఉంది, ఈ సృష్టి మొత్తం అదే ఉంది. సో ఇంకప్పుడు దేనితోనూ ఘర్షణ పట్టడానికి కానీ, అనవసరమైనటువంటి హత్యలు ఇటువంటివి చేయటానికి కానీ, అకార్యాలు చేయటానికి కానీ అటువంటి విద్యని అనుభవపూర్వకంగా పొందినటువంటి వాడు చెయ్యడు. సో అది అందరూ తెలుసుకోవాలనేటువంటిదే ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంతోపాటు ఆవిడ ఇంకొక ముఖ్యమైనటువంటి 2 ముఖ్య లక్ష్యాలని థియోసాఫికల్ సొసైటీకి ఏర్పాటు చేశారు. ఏంటంటే అది మానవునిలో ఉండేటువంటి సుప్త శక్తులను అర్చించుట, మత గ్రంథాల్లో ఉండేటువంటి మతాతీత సత్యాన్ని ఆచరించుట. సో ఇవి రెగ్యులేషన్స్, నాట్ రెస్ట్రిక్షన్స్ ఆవిడ చెప్పినటువంటి మాట. అంటే థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యాలు ఇవి. థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వాడు వీటిని నియమబద్ధంగా పాటించడానికి సంసిద్ధుడై జాయిన్ అవ్వవలెను. సో ఇది ఈ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి వివరం. చాలామంది థియోసాఫికల్ సొసైటీలో ఉన్నవాళ్ళు చెప్తారనమాట,
ఇందులో జాయిన్ అవ్వటమే మీకు ఎన్నో జన్మల పుణ్యం అని చెప్తారు. అది మటుకు వాస్తవం. థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అయ్యారంటేనే ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప అందులోకి మనకి ఎంట్రన్స్ లభించదు. కానీ అక్కడతో ఆగిపోకూడదు. ఏదైతే ఫౌండర్స్ వారి యొక్క ఉద్దేశాలను తెలియచేస్తూ ఈ థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారో అందులో ఉండేటువంటి సభ్యులు దాన్ని తెలుసుకొని ఆచరించి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యానికి ప్రతి సభ్యుడు కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అందులో నేను ఒకడిని కాబట్టి థియోసాఫికల్ సొసైటీ మెంబర్గా నేను కూడా ఏదైతే బ్లావెట్స్కి మాకు చెప్పిందో, మేడం హెచ్పిబి చెప్పిందో, ఆవిడ చెప్పినటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసేటువంటి శక్తిని నాకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, రేపు మనం థియోసాఫికల్ సొసైటీలో ఉండేటువంటి సభ్యుల యొక్క నియమావళి గురించి మహాచౌహాన్ల వారు రాసినటువంటి విషయాల్ని, చెప్పినటువంటి విషయాల్ని మనం రేపు క్లాస్లో ముచ్చటించుకుందాం. స్వస్తి.